యుద్ధ నీతిలో భారత్ ఎప్పుడూ ధర్మం తప్పలేదు. తప్పుడు రూట్లో ఎప్పుడూ ఎవరిని వేధించలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు. చుట్టూ శ్రీలంక ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, మయన్మార్ ఉంది, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇన్ని దేశాలున్నా ఎవరితో కావాలని గొడవ పెట్టుకున్నది లేదు. వాళ్ళు మనతో ఇబ్బంది పెట్టినా సరే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తుంటాం. అదే సందర్భంలో మన జోలికి వచ్చినప్పుడు మాత్రమే చర్య, అది కూడా పాకిస్తాన్ మీద. కానీ దీన్ని కూడా తప్పుదో పట్టించేటటువంటి దుర్మార్గం మన దేశంలో ఉంది. అది పక్కన పెడితే ధర్మంగా ఉండేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు లభిస్తుంది. అంతర్జాతీయంగా ఇప్పుడు అదే జరుగుతుంది. అమెరికాలో ట్రంప్ చేస్తున్న ఓవర్ యాక్షన్కి అక్కడ వాళ్ళే చిరాకు పడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా మీడియా కూడా సీన్ అర్థం చేసుకుంది, ఎలాంటి డ్రామాలు నడుస్తున్నాయి. మరొక వైపున తైవాన్ లాంటి దేశం భారత్కి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తీవ్రవాదం మీద భారత్ చేసినటువంటి దాడి చారిత్రాత్మకం అని చెప్పింది. దానికి చైనా ఓ పక్కన దాన్ని వెంటాడుతున్నటువంటి వేళ భారత విజయం దానికి ఒక ఊపు తెచ్చిపెట్టింది.